ఓం నమ శివాయ. శ్రీ నాగనాథేశ్వర స్వామి భక్తులకు విజ్ఞప్తి. ఇది ప్రస్తుతం ఈరోజు శివయ్య అమ్మవారి గుడి పునర్నిర్మాణంలో భాగంగా ప్రతిరోజు వర్క్ జరుగుతూ ఉంది. ఈరోజు నుంచి అమ్మవారి గుడి పునర్నిర్మాణంలో భాగంగా అల్లగడ్డ నుంచి వాళ్ళు శిల్పులు కూడా రావడం జరిగింది. వాళ్ళ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఈరోజు నుంచి రెగ్యులర్గా జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి గుడి ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది. ప్రతిరోజు వర్క్ జరుగుతుంది ఇప్పటి నుంచి అమ్మవారి గుడి పునర్నిర్మాణంలో భాగంగా. ఇకపోతే ఇక్కడ గుడికి ఎదురుగా లోయలోకి ఇది కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఒక 5 అడుగులు స్థలం వస్తుందని లోయలోకి కూడా గుడి పునర్నిర్మాణంలో భాగంగా ఎక్స్టెన్షన్ చేస్తున్నాము. ఇది ప్రతిరోజు నిత్యం వర్క్ జరుగుతోంది. ఇట్లా 5 అడుగులు లోపలికి తీసుకున్నాం స్థలం కోసము. ఇల్లు బేల్దార్లో ప్రతిరోజు పని జరుగుతోంది. ఇవన్నీ రూములు, పూజారులకు ఒక రూము, లడ్డు ప్రసాదం కౌంటర్, అటుపోతే అవుట్ సైడ్ ఒక రూము, అక్కడ అవన్నీ బాత్రూమ్లు. ప్రతిరోజు నిత్యం జరుగుతూ ఉంది వర్క్. అంతా భక్తుల సహాయమే. ఇది గవర్నమెంట్కు సంబంధించిన వర్క్ కాదు, ఎండోమెంట్ నుంచి వచ్చిన నిధులు కాదు. ఇది భక్తులు గమనించాలి. ఎందుకంటే ఈ వర్క్ ప్రతిరోజు నిత్యం జరుగుతుంటే భక్తులు కానీ, మిత్రులు కానీ, శ్రేయోభిలాషులు కానీ అందరూ గవర్నమెంట్ నుంచి నిధులు వచ్చినాయని అనుకుంటున్నారు. అది అవాస్తవం. ఎందుకంటే ఇదంతా భక్తుల సహాయంతో నిర్మించేదే. ఆ క్లారిటీ కోసం ఈ వీడియో చేయాల్సింది వచ్చింది. అంతా భక్తుల సహాయమే. మరోసారి ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. ఇల్లు వెల్డర్లు నిత్యం వర్క్ జరుగుతుంది. వాకిళ్ళు కూడా తయారు చేస్తున్నాం రూములకి. ప్రతిరోజు వర్క్ జరుగుతుంది కదా, ఇది ఏమన్నా వర్క్ కాంట్రాక్ట్ ఏమో, డబ్బులు వచ్చినాయేమో అనే అపోహ భక్తుల్లో ఉంది. డబ్బులు వస్తే, నిధులు వస్తే ఎవరైనా చేయగలుగుతారు. కానీ అటు కాదు. ఇది భక్తుల సహాయ సహకారాలతోనే నిర్మించేదే. గత సంవత్సరం కాలంగా ప్రతిరోజు వర్క్ జరుగుతుంది. దీన్ని ఒక నూతన ఆలయంగా, పర్యాటక ప్రాంతంగా పునర్నిర్మించాలనే ధ్యేయంతో, పట్టుదలతో ముందు కొనసాగిస్తున్నాం. ఆ శివుని ఆశీస్సులు, భక్తుల సహకారం, అందరి సహకారంతో ప్రతిరోజు వర్క్ జరుగుతుంది. మరోసారి చెప్తున్నా, ఇది ఎండోమెంట్కు సంబంధించింది గాను, గవర్నమెంట్కు సంబంధించింది కాదు. అంతా భక్తుల సహాయ సహకారమే. గుడి పునర్నిర్మాణంలో అంతా దాతలు సహకరించిందే. కాబట్టి ఈ గుడిని రేపు నవంబర్లో వచ్చే కార్తీక మాసంలో కాకుండా వచ్చే శివరాత్రికైనా కనీసం ఒక 80% అన్నా చేయాలనే సంకల్పంతో పని చేస్తున్నాము. భక్తులు గమనించగలరు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.